హలో హాయ్ అండి, అందరికీ శుభోదయం. మామిడికాయతో మామిడి తాండా ఎలా చేయాలో చూపిస్తా చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇయర్ మొత్తం ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా చూడండి. పచ్చి మామిడికాయ తీసుకోవాలండి. కప్పున్నర మామిడి ఉప్పులకి కప్పు బెల్లం సరిపోతుంది. తగినంత సాల్ట్, తగినంత కారం తీసుకోవాలి. అలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ సైజులో కట్ చేసుకోవాలి. అలా నేను చూపించే విధంగా అలా కాయ మొత్తం కట్ చేసి పెట్టుకోండి. మీకు ఎన్ని కాయలు కావాలంటే అన్నీ. ఒక కప్పున్నర ఉప్పులైతే కప్పు బెల్లం వేసుకోవాలండి. తగినంత వాటర్, ముక్కలు మునిగేలాగా వాటర్ తీసుకోవాలి. ఒక బౌల్లో ఆ ముక్కలన్నీ దాంట్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ముక్కలన్నీ మునిగేలాగా ఉండాలి వాటరు. కప్పున్నర ముక్కలండి, కప్పు బెల్లం. మీరు ఎంత క్వాలిటీలో తీసుకున్నా అలాగే తీసుకోవాలండి. అలా బాగా ఉడికించుకోవాలి. ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుందండి. ఉడికిందో లేదో మనము చూసుకోవాలి. ఒక ఉప్పు తీసుకొని అలా ఉడికించుకోవాలండి. అలా మెత్తగా ఉడకాలి. అప్పుడు ఒకటి చిల్లుల గిన్నె తీసుకోవాలండి. దాని కింద ఇంకొక గిన్నె తీసుకోవాలి. వాటర్ వేస్ట్ చేయొద్దండి. ఆ వాటర్ కూడా పనికి వస్తుంది. అలా తీసుకొని దాంట్లో నీ వాటర్ అంతా పోయేలాగా, ముక్కలు దాంట్లో ఉండేలాగా అవి కొద్దిగా చల్లారి తీసుకోవాలండి. ఒక 5 minutes 10 minutes అలా చల్లార్చుకోవాలి. అలా చల్లారిన వాటర్ కూడా పారపోయకుండా అలాగే ఉంచుకోవాలండి. అదంతా అలా తొక్క తీసేసి దాంట్లో వేసుకోవాలి. తొక్క పాడేయాలండి. తొక్క అవసరం లేదు. అన్నీ అలాగే తీసి పెట్టుకోవాలి. గుజ్జంతా దాంట్లో వేసుకోవాలండి. ఆ గుజ్జుని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో కలిసిపోయేలాగా. మొత్తం వాటర్లో అంతా మిక్స్ చేసుకోవాలి. హెల్త్కి చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇయర్ అంతా ఉండిపోద్ది. ఒక అర్ధగంట టైం పట్టుద్దండి, అంతే. అలా ఒక బౌల్ తీసుకొని మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. మనం కప్పులో బెల్లం తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా మొత్తం వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగేలాగా బాగా కలుపుతూ ఉండాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5-10 minutes అలా ఉడికించుకోవాలండి. అలా అంతా దగ్గరికి రావాలి. మా పెనంకి ఏం అంటుకోకూడదండి. అలా వస్తే ఉడికిపోయినట్టు, దగ్గరికి వచ్చినట్టు, రెడీ అయినట్లండి. తగినంత కారం వేసుకోవాలి. సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా, ఉండలు ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ మిశ్రమము పెనంకు అంటుకోకుండా వచ్చినప్పుడు అది రెడీ అయినట్టు అండి. అలా నేను చూపించే విధంగా అట్లా పెనంకి అంటుకోవద్దు కింద. బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అంతా మిక్స్ అయ్యేలాగా. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది.
షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను షుగర్ లేకుండా చేశానండి. అలా ఒక గిన్నె తీసుకొని దాన్ని అంతా ఒక చెంచాతో మొత్తం దాంట్లో తీసి పెట్టుకోవాలి. అంత తీసి పెట్టుకొని మొత్తం సమానంగా చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అంతా అలా తీసి పెట్టుకొని ఒక 3-4 డేస్ ఎండలో పెట్టుకోవాలండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇయర్ మొత్తం ఉంటుంది. 3-4 డేస్కి చాలా బాగా ఎండిపోతుంది. మనం ఏదన్నా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవచ్చు.